మనతో పాటు ఏపీ ఫైబర్ చైర్మన్ జీవీ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఇప్పుడు నేటికి నారా లోకేష్ యోగాలం పాదయాత్ర స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది సార్. ఎలా అనుకున్నారు? ఇంత సక్సీడ్‌గా అంటే ఈ పాదయాత్ర కంప్లీట్ అవుతుందని ముందు అనుకున్నారా? ఎందుకంటే చాలామంది విమర్శించారు. లోకేష్ పాదయాత్ర చేయగలడా? లేదని చెప్పి చాలామంది విమర్శించారు. అట్లనే పాదయాత్ర అంటే పేటెంట్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి అని చెప్పి కూడా చాలామంది అనేవారు. ఎట్లా చూస్తారు దీన్ని బట్టి? 2023 జనవరి 27వ తేదీన ఇదే రోజు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మా అందరికీ అంటే మేము ఆ రోజు టీడీపీ కార్యకర్తలకు ఉన్న మా అందరికి కూడా పూర్తిగా 100% నమ్మకం ఉన్నది. ఏది శ్రీ నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తారు, వారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, ప్లస్ కార్యకర్తల కష్టాలు తెలుసుకోవడం కోసం వారు వస్తున్నారని. కాకపోతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి ఒక రకంగా చెప్పాలంటే తలకెక్కి మదం అంటారా ఇది, విపరీతంగా ఆయన్ని ట్రోల్ చేయటము, హేళన చేయడం జరిగింది. ఇతను 15 రోజులే చేస్తాడు, 20 రోజులే చేస్తాడు, ఉదయం చేస్తే సాయంత్రం చేయలేడని చెప్పేసి విపరీతంగా అడ్డగోలుగా మాట్లాడటం జరిగింది. వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఆయన పాదయాత్ర మొదలుపెట్టేసి ఉదయం సాయంత్రం రోడ్ల మీద తిరగడమే కాకుండా వచ్చిన ప్రతి కార్యకర్తను మాట్లాడుతూ, అదేవిధంగా వెళ్తున్న ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటూ వాటిని రికార్డ్ చేసుకుంటూ ఆయన నోట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళకు ఒక నెలకు 2 నెలల తర్వాత అర్థమైపోయింది, ఇతను ఆపే టైప్ కాదు, పాదయాత్ర పూర్తి చేస్తాడని తెలిసి ఇక ఆ రోజు నుంచి మనందరికీ కూడా ఆన్ రికార్డ్ అన్నీ మనకున్న అందరికీ తెలుసు. ఏంటి, అడుగడుగున కూడా అతనికి సమస్యలు సృష్టిస్తూ, లేకపోతే తనను కలవడానికి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతూ, యువగలం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, యువగలం టీం ఉన్నారు కదా వాలంటీర్స్, వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతూ, కొత్త వాళ్ళని రానియకుండా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆకుండా పోతుంటే తర్వాత మనందరికీ తెలుసు, మళ్ళీ జీవో నెంబర్ 1 అని తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చేసి పూర్తిగా పాదయాత్రను ఆపాలని ట్రై చేశారు. ఏంటి జీవో నెంబర్ 1? రోడ్డు పైన నడవకూడదు, నలుగురు 5 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, టపాసులు కాల్చకూడదు, మైకులో మాట్లాడకూడదు, ఇలాంటి చెత్త కండిషన్స్ అన్నీ కూడా ఒక 16 దాకా పెట్టేసి ఆ రోజు జీవో నెంబర్ 1 తీసుకొచ్చేసి ఇబ్బంది పెట్టాలని చూశారు. అయినా కూడా లెక్క చేయకుండా లోకేష్ గారు, అంటే ఆ జీవోని లెక్క చేయకుండా కాదు, వాళ్ళు పెట్టిన కండిషన్స్ని అనుసరిస్తూనే చేసినప్పుడు కూడా జనాలు విపరీతమైన ఇంకా ఆదరణ పెరిగింది. ఆ తర్వాత ఆనరబుల్ హైకోర్టే కొట్టేయడం జరిగింది ఆ జీవోని కూడా. సో ఈ నేపథ్యంలో ఏదైతే వాళ్ళు ఇతను చేయలేడు అనుకున్న దాన్ని బ్రహ్మాండంగా చేశారు. అయినప్పటికి కూడా ఇంకా ఆ జీవో నెంబర్ 1 కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తుంటే తర్వాత మళ్ళీ వారి తండ్రిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తద్వారా లోకేష్ గారిని ఏమైనా భయపెట్టి మళ్ళీ పాదయాత్ర ఆపాలని చూశాడు. అయినప్పటికీ కూడా తగ్గకుండా మళ్ళీ కూడా వాళ్ళు కొంత విరామం తీసుకుని ఆ కేసుల నేపథ్యంలో మళ్ళీ పాదయాత్ర చేయడం జరిగింది, సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అంటే మరోవైపు ఏదైతే దావోస్ పర్యటన జరిగిందో ఆ పర్యటన కోసం మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ, దావోస్ దారి ఖర్చులకు ఎంతైతే ఖర్చు అయిందో అంత ఎంఓయూలు కూడా రాలేదు, జరగలేదని చెప్పి అయితే ఆమె మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజా గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఓనమాలు రావు, అంటే రాజకీయంగా 4 తెలిసేం కానీ మాట్లాడటం వాళ్ళు చెప్తున్నారు కదా, బయటకు వచ్చిన పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడతారు. వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆవిడ కూడా మాట్లాడితే ఎలాగో, తనకు ఓనమాలు తెలియదు, తన టూరిజం మంత్రిగా ఉన్నది, ఏమని చేసిందే. సో ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు దావోసు పర్యటనకు ముందే ఈరోజు మన గత 7 నెలల నుంచి కూడా ఏ స్థాయిలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి మనం అన్నీ చూసినాం. కంపెనీ వైజ్ కూడా వచ్చినాయి, ఏ కంపెనీ ఎక్కడ పెడుతున్నాము, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా క్లియర్ కట్గా చెప్తున్నాము. దావోసు పర్యటన ఏంటంటే ఇట్స్ ఏ ప్లాట్ఫామ్. ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి, అంతేగాని ఇలా వెళ్ళిన రోజు ఇలా తీసుకువచ్చేటట్టుగా తన ఉద్దేశం. వీళ్ళకి ఆ మాత్రం కూడా బేసిక్స్ తెలియకుండా మాట్లాడితే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలి? అంటే మరోవైపు చంద్రబాబు విజన్ కోసం కూడా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు విజన విస్తరాకులు కట్ట అని కూడా ఆమె మాట్లాడుతున్నారు. చెప్తున్నాను కదా, వాళ్ళకంటూ ఏటి మీద అవగాహన ఉండదు. తాడేపల్లి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అది మాట్లాడతారు. ఇప్పుడు విజన్ అంటే ఇదే విధంగా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే నాడు కాంగ్రెస్లో ఉండి 2000లో చంద్రబాబు నాయుడు గారిని విజన్ 2020 అన్నప్పుడు ఇలానే మాట్లాడారు. ఈరోజు విజన్ 2020 కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఈరోజు సైబరాబాద్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, మిగతా ప్రాంతాలు ఏ స్థాయిలో డెవలప్ అయింది. ఈరోజు విజన్ 2047 పెట్టుకున్నాడు, దాని వైపు అడుగులు పడుతున్నవి. ఇలాంటి గాలి మాటలు మాట్లాడే వాళ్ళకి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇదేదైనా గర్వంతో చెప్తున్న మాటలు కాదు. అంటే నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే మనం కూడా దానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము బాధ్యతగా సమాధానం చెప్తాం. ఇలా అడ్డగోలుగా మాట్లాడితే ఏముంది? వాళ్ళకి దావోస్ ఎందుకు వెళ్తుంటారో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ దావోస్ విజిట్ ఏంటో తెలియదు, దాని విజన్ ఏంటో తెలియదు, దాని మిజన్ ఏంటో తెలియదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నారో 2047 విజన్ గురించి, ఆయన 2047 దాకా ఆయన ఉండాలనే లేకపోతే ఆయన అనుభవించాలనే? రాష్ట్ర ప్రజల కోసమే కదా. ఒకటి మనం భవిష్యత్తులో ఏదైనా చేయాలంటే దానికి పునాదులు ఇప్పుడే వేసుకోవాలి. వేసిన పునాదుల మీద మనం ఎలా నిర్మించుకుంటాం అనుకో బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ నేపథ్యంలో వెళ్తుంటే వీళ్ళు హేళనగా మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంకేమనుకోవాలి ఆ వ్యక్తుల గురించి. అది రోజా గారా ఎక్సో వైర్ కదా, ఆ పార్టీలో
చాలామంది అలానే తయారయ్యారంటారు. అంటే మరోవైపు రాజ్యసభ సభ్యులు అలానే వైసీపీ సీనియర్ నాయకులు పార్టీ పెట్టిన కాండి మొదటి నుండి ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఎలా ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ వైసీపీ పార్టీ అంటే? నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఏదో గాలివాటాన అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత చెట్టుకోకూడదు పుట్టకోకూడదు వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలిపెట్టారు. 100 కారణాలు ఉండొచ్చు, బట్ వదిలిపెట్టిన మాట వాస్తవం కదా, దట్స్ ఆల్. ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది? ఇంతకంటే సమస్యలు గతంలో లేవో వాళ్ళకి ఉన్నవి. ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం సన్నగిలిపోయింది. ఆ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు బయటకు వస్తున్నారు, రేపు మా అయోధ్య రామరెడ్డి గారు బయటకు వస్తున్నారు. గతంలో చాలామంది బయటకు వచ్చారు. పార్టీకి మనుగడ ఉందని నేను అనుకోవట్లేదు. ఇదేదో ఇది ఎక్కడ కూడా నేను అహంతో గర్వంతో చెప్తున్న మాట కాదు. జరుగుతున్న పరిణామాలని ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పొలిటీషియన్ కంటే అంటే టీడీపీ అధికార ప్రతినిధో లేకపోతే టీడీపీ కార్యకర్త అనే దానికంటే కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న అనుభవంతో జరుగుతున్న సంఘటనలు విశ్లేషించి చెప్తున్నది. మేము వాళ్ళు పోవాలి, నాశనం ఇవ్వాలి అని మేము కోరుకోవట్లేదు. వాళ్ళ మాదిరి జరుగుతున్న పరిణామాలను ఒక బీయింగ్ బేసిక్స్ తెలిసిన పొలిటీషియన్ ఎవరైనా సరే అనలైజ్ చేయగలరు. ఇదేదో అహంతో చదువుతున్నది కాదు. మేము వాస్తవం కూడా కోరుకోం కూడా వాళ్ళ మాదిరి వీడు పోవాలి, వాడు చావాలి, ఆ పార్టీ పోవాలని చెప్పేసి. మేము ఎప్పుడు కూడా డెమోక్రసీలో అన్ని పార్టీలు ఉండాలి, ప్రజా సమస్యలపైన పోరాడాలి, ప్రభుత్వానికి సూచనలు ఇస్తుండాలి, తప్పు చేస్తే హెచ్చరికలు చేస్తున్నారని కోరుకుంటాం. అంతేగాని అందరూ పోయిన తర్వాత మేము ఉండాలి, ఒక్కళ్ళు ఉండాలని కోరుకోం. కానీ ఆ పార్టీ పరిస్థితి అలా ఉంది. థ్యాంక్ యూ.